యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మాజీ మంత్రి వినోద్. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్ కు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. गोत्राभिवृद्धिरस्तु राजमुखे राजद्वारे सर्वदा अखंड స్వామి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం పొందిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ సమస్య కోసం కంకణం కట్టుకొని మన యాదగిరిగుట్టను యాదాద్రిగా దాన్ని కన్వర్ట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ యావత్ తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ మన తెలంగాణ బంగారు తెలంగాణ కాదు, ఎల్లకాలం మన తెలంగాణ చాలా చల్లగా ఉండాలని భగవంతునితో ప్రార్థిస్తూ ఆయన బృందానికి, ఆయన క్యాబినెట్కి, ఆయన ప్రజలకు, ఆయన చేసే సేవలకు ప్రత్యేకంగా ఇంకా పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇవ్వమని పదే పదే మొక్కి ప్రజలకు సేవ చేసుకుంటూ తీసుకుపోయే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయమని 2017, 18 and 19 లోపల మనం ఇచ్చిన తెలంగాణ సోదరులకు ఇచ్చిన మాట మీద నిలబడి పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్